నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం పులి దాహం, అదే పులివెందుల దాహం, హీరో పవన్ కళ్యాణ్ ప్రోత్సాహం అనే అంశంపై విశ్లేషణ. అది పులివెందుల నియోజకవర్గం. ఈ పులివెందుల నియోజకవర్గంలో 7 మండలాలు. ఈ 7 మండలాల విషయానికి వస్తే రాజకీయం శాసిస్తున్నది మొత్తం అంతా కూడా వైఎస్ కుటుంబీకులే. ఆ రాజకీయం శాసిస్తున్నారు కాబట్టే పులివెందుల ప్రజానీకం గత 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల నుంచి వైఎస్ కుటుంబీకులకు పట్టం కడుతూ ఉన్నారు. అనేక రకాలైన పదవులను పొందారు. మంత్రి పదవులను కావచ్చు, ఆ తర్వాత ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అన్ని పదవులను పులివెందుల నుంచే పొందారు. పులివెందుల నుంచే వాళ్ళు రాజకీయాన్ని శాసిస్తూ ఉన్నారు. పులివెందుల నుంచే యావత్ ఆంధ్రప్రదేశ్, యావత్ భారతదేశంలో కూడా రాజకీయ చక్రం తిప్పుతూ ఉన్నారు. ఇది పులివెందుల ఓటర్ల యొక్క సాహసం, ఓటర్ల యొక్క వైఎస్ కుటుంబీకుల అండదండల అనుచర ఘనం ఉన్నందున వైఎస్ కుటుంబీకులు యథేచ్ఛగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ప్రకారం చూస్తే గతంలో పంచాయతీ పులివెందులుగా ఉన్నప్పుడు మొత్తం నీటి వసతుల సౌకర్యంలో కావచ్చు, బోర్లను వేయించే విషయంలో కావచ్చు, నీటి ట్యాంకులను కట్టే పెద్ద పెద్ద ట్యాంకులను కట్టే విషయంలో కావచ్చు, అప్పట్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి అయిన వైఎస్ రాజారెడ్డి ప్రోత్సాహం మెండుగా ఉండేది. అప్పుడు ఎక్కడైనా సరే బోర్లు చెడిపోతే, ఎక్కడైనా సరే మంచినీటి అసౌకర్యం ఏర్పడితే వెంటనే రాజారెడ్డి అక్కడికి వెళ్ళి ఆ వీధుల్లోని తాగునీటి సమస్యలను తీర్చేవాడు, బోర్లను రిపేర్ చేయించేవాడు. ఎక్కడైతే పెద్ద పెద్ద నీటి ట్యాంకులను ఏర్పాటు చేయాలనో అక్కడ నీటి ట్యాంకులను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు కూడా ఆ ట్యాంకులు ఉన్నాయి. ముఖ్యంగా పూలంగల్ సర్కిల్ కావచ్చు, అటు తర్వాత పాత మార్కెట్ వద్ద ఒక నీటి ట్యాంకు ఉండింది. ఆ నీటి ట్యాంకు ద్వారా మొత్తం పులివెందుల పట్టణానికి నీటి సరఫరా చేసే బాధ్యతను అప్పట్లోనే రాజారెడ్డి తీసుకున్నాడు. అప్పటి నుంచి నీటి వసతులు ఏర్పాటు చేశాడు. ఏది ఏమైనప్పటికీ రాజారెడ్డి హయాంలో, రాజశేఖర రెడ్డి హయాంలో నీటి ట్యాంకులను ఏర్పాటు చేసిన ఘనత వారికి తగ్గింది. సరే, ఇప్పుడు ఆ నీటి వసతుల విషయంలో కావచ్చు, నీటి సౌకర్యం విషయంలో కావచ్చు, కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు కావస్తూ ఉంది, 2 ఏళ్ళు పైగా కావస్తూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం పులివెందుల దాహాన్ని తీర్చేందుకు, 7 మండలాల్లో ఉండే దాహాన్ని తీర్చేందుకు ఒక కార్యక్రమానికి నాంది పలికింది. ఆ నాంది ఏ విధంగా ఉంది అంటే, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతో, పవన్ కళ్యాణ్ సారథ్యంలో అప్పట్లో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల తాగునీటి అంశంగా నిర్లక్ష్యం వహించాడు అని, అప్పటి పనులు జరగలేదు అని, ఆ పనులు గండి కొట్టాయి అని, ప్రస్తుతం పులివెందుల్లో ఉన్నటువంటి 7 మండలాలకు తాగునీటి అందించే కార్యక్రమానికి నాంది పలికాడు పవన్ కళ్యాణ్. ఇది దినపత్రికల్లో హల్చల్ వార్తా కథనం వస్తూ ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పులివెందులకు తాగునీటిని ఇచ్చే కార్యక్రమానికి నాంది పలుకుతున్నామని స్వయాన ఆయనే మీడియా సమావేశంలో మాట్లాడినట్లు ఉంది. ఇదే అంశాన్ని దినపత్రికల్లో వార్తా కథనం ప్రచురించినట్లు ఉంది. అయితే ఈ కార్యక్రమం ఏ విధంగా కొనసాగిస్తూ ఉన్నాడు, ఏ విధంగా ఉంది అనే అంశం విషయానికి వస్తే, మెగా వాటర్ కిడ్ పునరుజ్జీవం కూటమి ప్రభుత్వం 280 కోట్ల కేటాయించడంతో 96% పూర్తి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వైకాపా ప్రభుత్వంలో
వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో జలజీవన్ మిషన్ జేజేఎంలో ప్రారంభించి అసంపూర్తి నిలిచిపోయిన మెగా వాటర్ గ్రిడ్ పథకం పూర్తికి కూటమి ప్రభుత్వం కేటాయించిన 290 కోట్లతో ఇప్పటి వరకు 96% పనులు పూర్తి అయ్యాయి. పులివెందుల సీమాపురం మండలం ఈ పథకం ద్వారా ప్రజలకు నీరు అందుతుంది. లింగాల మండలం పరిధిలో 27 గ్రామాల్లో 24 చోట్ల త్వరలో నీటి సరఫరా చేయనున్నారు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో కీలకమైన ఇన్టేక్ వెట్ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. 6.5 కోట్ల లీటర్ల నీటి శుద్ధి ప్లాంటు అందుబాటులోకి వచ్చింది. దాదాపుగా కొన్ని కిలోమీటర్ల లైన్లో ఇప్పటికీ 1.106 కిలోమీటర్లు పనులు పూర్తి అయ్యాయి. ఓవర్ హెడ్ ట్యాంకులు, గ్రౌండ్ లెవెల్ రిజర్వాయర్లు నిర్మాణం దాదాపుగా చివరి దశకు చేరింది. పులివెందుల నగరానికి సంబంధించిన పనులు పూర్తి అయ్యాయి. జేజేఎంకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిన గత ప్రభుత్వం పులివెందుల నియోజకవర్గంలో 7 మండలాల పరిధిలోని లక్షల మంది ప్రజల దాహార్తి తీర్చే 480 కోట్ల మెగా వాటర్ గ్రిడ్ పథకం పూర్తిపై శ్రద్ధ చూపలేదు. చేపట్టిన పనుల్లో నాణ్యత లోపించింది అని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జేజేఎం అమరజీవి జలాధార కింద తాగునీటి ప్రాజెక్టులను రాజకీయాలకు అతీతంగా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నామని పవన్ కళ్యాణ్ సూచించడం ఇది పులివెందుల మీద ప్రత్యేక దృష్టి సారించినట్లు ఉంది అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.